లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీ గురుమూర్తి ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పటికే ఈసీ అధికారులందరూ ఇక్కడికి రావడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఓట్ల జాబితా అక్రమాలపై కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఎట్లా చూస్తారు? దొంగలు టీడీపీ వాళ్ళే, దొంగ ఓట్లు చేర్చింది టీడీపీ వాళ్ళే. ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ కమిషన్కి చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళందరి ద్వారా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఈరోజు రావడం జరిగింది. కానీ వాళ్ళ చందం ఎలా ఉందంటే దొంగ ఓట్లు చేర్చేసి దొంగ అన్నట్టు చందాన్ అయిపోయింది. మాకు దొంగ ఓట్లు చేర్చాల్సిన అవసరం ఎలాంటి అగత్యం పట్టలేదు. ప్రజల మద్దతు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, జగనన్న వైపు ఉన్నంత వరకు ఎవరేం మాట్లాడినా ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేంద్ర బలగాలు దించుకున్నా, ఏ బలగాలు దించుకున్నా మాకు వచ్చే అభ్యంతరం ఏమీ లేదు. ప్రజల మద్దతు మాకున్నంత వరకు మా నాయకుడు చెప్పినటువంటి 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామనే విశ్వాసం మాకుంది. సార్ ఇప్పటికే 175 స్థానాలకు సంబంధించి 27 స్థానాలు అయితే ఇక్కడ మార్చడం, ఇంకా మొత్తం కలిపి ఈరోజు 3 లిస్ట్ రానుంది. 67 స్థానాలకి మార్చనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా లిస్టు పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఎలా చూడవచ్చు? అది మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూలంకషంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఎవరెవరిని పెడితే పార్టీకి మేలు జరుగుతుంది అనే ఇది ఆలోచించేసి ఆయన నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఒక కామెంట్ ఏదో చేస్తున్నారు, ఘాటు వ్యాఖ్య. ఇక్కడ చల్లని కాస్తూ అక్కడ చెల్లుతుందా అంటూ చెప్తున్నారు. అంటే ఎట్లా గెలుస్తారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజల్లో కూడా మరి వెళ్ళే అవకాశం లేదంటారా? దీనిపై మీ కామెంట్ ఏంటి? దీని మీద అటు ఇటు మార్పు అంటే మా పార్టీ యొక్క అంతర్గత అభిప్రాయం. సో దానికి సంబంధించి ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదైనా ఎస్సీ నియోజకవర్గాల్లో కానీ ఇంకొక నియోజకవర్గాలను మార్పు అనేది వాళ్ళు ఇంకా సమర్థవంతంగా పనిచేయడం కోసం ఆ నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యని ఖచ్చితంగా పోయినటువంటి అభ్యర్థులు రిప్రజెంట్ చేసి ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారానికి అయితే కృషి చేస్తారు. సో అందరూ మంచి అభ్యర్థులే కాబట్టి ఇటు నుంచి అటు వచ్చినా అటు నుంచి ఇటు వచ్చినా కూడా అందరూ గెలిచే అభ్యర్థులే. సో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతామన్న భయంతో ఇట్లా చౌకబారు ఆరోపణలు చేస్తారు. చివరి చెప్పండి, తెలంగాణలో జరిగిన ఎన్నికల ఎఫెక్ట్ మన ఆంధ్రాలో పడే అవకాశం? మాకు ఎట్లేం పడే అవకాశం లేదు.